నేను గత 6 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం మమేకంతో టెర్రస్ గార్డెనింగ్ ప్రారంభించి 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల నుంచి వ్యవసాయ క్షేత్రంలోని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. ముఖ్యంగా నేను కూరగాయలు ప్రధానంగా సాగు చేస్తున్నానండి. రైతు సోదరులకి ఒక చిన్న విన్నపం ఏమంటే, ప్రకృతి వ్యవసాయం చేయడానికి వచ్చే రైతులకే కాకుండా కూరగాయల పంటలు పండించే రైతులకి చిన్న మనవి ఏంటంటే, మీరు చేసే కూరగాయల వ్యవసాయంలో అంతర పంటల్లో వేసుకుంటే కొంత చేదోడు వాదోడుగా ఉంటుందండి. అంతర పంటలతో పాటుగా మీకు సరిహద్దు పంటలతో పాటు ఎర్ర పంటలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా దీనికి సూచన ఏంటంటే, మీరు ఏ కూరగాయల పంటలు చేసుకున్నా దానికి ఆకర్షక పంటల కింద బంతి, ఆముదం, జొన్న, మొక్కజొన్న వేసుకోవడం మూలంగా ఏంటంటే, మన సరిహద్దు పంట కన్నా వీటిని పెంచుకోవడం మూలంగా మనకి మిత్ర పురుగులు అనేది వాటి మీద ఆకర్షించబడి మన శత్రు పురుగులు అన్నది నాశనం చేయడానికి చాలా తోడ్పడతాయండి. అలాగే కూరగాయల తోటల్లోని పంగలగాలు కూడా ఏర్పాటు చేసుకోవడం మూలంగా ఏంటంటే, మనకి ప్రకృతి సిద్ధంగా తిరిగే పశుపక్షాదులు కూడా అక్కడ వాలి మనకు హాని చేసే క్రిమికీటకాలని అవి నాశనం చేస్తూ మనకి తెలియకుండానే చాలా మేలు చేసే ప్రక్రియ అండి ఇది. దాని గురించి ముఖ్యంగా కూరగాయలు పండించే రైతు సోదరులకి ముఖ్యంగా విన్నపం ఏంటంటే, మీరు ఏ పంటలు వేసుకున్నా సరే, ముఖ్యంగా ఈ ఎర్ర పంటలు, సరిహద్దు పంటలు కూడా వేసుకొని సాగు చేస్తే మీకు తెలియకుండానే ప్రకృతి సిద్ధంగానే మనకి హాని చేసే కీటకాలని అవి నశింపజేస్తాయని తెలియజేస్తున్నానండి. నమస్కారం అండి.